ఆచి చికెన్ మసాలా. కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి ఒక సంచలనం సృష్టిస్తుంది. కొంచెం తెలుగుని మిక్స్ చేస్తే బీజేపీగా మారుతుంది. ఓకే, అంటే బొద్దింకల జనతా పార్టీ అవును, అని అనుకుంటే మనం బీజేపీ అవుతుంది. జనాల్ని ఈజీగా గ్రాప్ చేసే ఐడియా. కడుపు మంటతో ఎండిన పుల్లల మీద నిప్పురా వేస్తే మండుతుంది. ఆ మంట కనిపిస్తోంది. రాహుల్ గాంధీకి దీన్ని పట్టుకుని తన వైపు నడిపించుకోగలిగిన సమర్థత ఉందా? తెలుగు వన్ వీక్షకులకు నమస్కారం. దేశంలో కాక్రోచ్ జనతా పార్టీ సిజేపి ఒక సంచలనం సృష్టిస్తుంది. ఈ సంచలనం ఏంటి, అసలు ఏమిటి పార్టీ, ఏం జరగబోతుంది అనే దానికి సంబంధించి విశ్లేషించడానికి భరద్వాజ గారు మనతో ఉన్నారు. సార్ చెప్పండి భరద్వాజ గారు, ఈ కాక్రోచ్ జనతా పార్టీ ఈ సంచలనం, ఈ హడావుడి. అంటే కొంచెం తెలుగుని మిక్స్ చేస్తే బీజేపీగా మారుతుంది అది. ఓకే, అంటే బొద్దింకల జనతా పార్టీ అవును అని అనుకుంటే మనం బీజేపీ అవుతుంది. కాబట్టి అలా ఖాయం చేసుకుంటాం బెటర్ అని అనిపిస్తోంది. ఓకే, అయితే దీని ద్వారా వాళ్ళు ప్రధానంగా కొన్ని ఆదర్శాలను చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక రకమైనటువంటి అన్నా హజారే మూమెంట్ లాగా కనిపిస్తోంది. ఆ అన్నా హజారే మూమెంట్తో లింక్ ఉన్నటువంటి కుర్రాడే ఇతను. ఓకే ఓకే, ఇప్పుడు ఎవరైతే ఈ పార్టీని ఆన్లైన్లో ప్రారంభించాడో అతనికి ఆమ్ ఆద్మీ పార్టీతో లింకులు ఉన్నాయి. వాళ్ళకి పనిచేశాడు ఇతను. వాళ్ళకి ఎక్స్టెన్షన్ అవతలకి వెడితే అన్నా హజారేనే. కాబట్టి ఆ మూమెంట్ నుంచి క్యారీ ఫార్వర్డ్ అవుతున్నటువంటి ఎలిమెంట్ కావచ్చు ఇతను. కనుక ఈ ఆదర్శవాదము అనేది ఉంది, కానీ దీన్ని హైజాక్ చేస్తారు అవతల వాళ్ళు. ఆ రోజున బీజేపీ అన్నా హజారే మూమెంట్ని అద్భుతంగా తనకు అనుకూలంగా వినియోగించుకుంది. అయితే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ దీన్ని ఎలా వినియోగించుకుంటుంది అనేది అర్థం కావట్లేదు. ఇప్పటి వరకు ఒక గందరగోళం నడుస్తోంది, కానీ బయట నిర్మాణము అనేది లేదు. దీనికి నిర్మాణం ఆన్లైన్ గొడవే జరుగుతోంది, కానీ ఆఫ్లైన్లో నిర్మాణం ఏమిటి, గ్రాస్ రూట్ లెవెల్కి వెళ్ళి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. కేవలం అవినీతి మాత్రమే కాదు ఈ దేశంలో ఉన్నది. అవినీతి ఎందుకుంది, కింద ఉన్నటువంటి పునాది ఏమిటి అన్నదాకా మీరు వెళ్ళి పనిచేయగలరా? ఇక్కడ ఈ దేశంలో రకరకాల సమస్యలు ఉన్నాయి. వ్యక్తిగత ఆస్తి కూడా రద్దయిపోయేటువంటి ప్రమాదం కనిపిస్తోంది. ప్రభుత్వాలు ప్రతి పనికి ల్యాండ్ పూలింగ్ అంటోంది. జనాల నుంచి భూములు తీసుకుంటున్నారు. ఆ తీసుకుంటున్నటువంటి భూముల్లో పెడుతున్నటువంటి కంపెనీల్లో ఉద్యోగాలు వాళ్ళకే వస్తాయని గ్యారంటీ లేదు. ఒక మెథడ్ పెట్టమని మీరు ఏమన్నా ప్రభుత్వం మీద ప్రెజర్ చేయగలరా? అభివృద్ధి అంటే పెట్టుబడులను తీసుకురావటం, ఫ్యాక్టరీలు పెట్టించటం అని స్థిరపరిచారు కదా. కాబట్టి ఆ తెచ్చినటువంటి ఫ్యాక్టరీల్లో ఎక్కడ పెడుతున్నారో అక్కడ లోకల్స్కే ఉద్యోగాలు, ఇతరులకు ఎవరికి కూడా ఉద్యోగాలు ఇవ్వబడవు అని మీరు ఏదైనా ప్రయత్నం చేయగలరా? అంటే ఒక కెమికల్ ఫ్యాక్టరీ పెడుతున్నప్పుడు ఆ ఏరియాలో గ్రాడ్యుయేట్స్ ఎవరున్నారు అనేది ఆ లోకల్ కాలేజెస్ డేటా చూస్తే అర్థమైపోతుంది. ఎంతమంది పిల్లలు వీళ్ళకి కావలసిన ఫ్యాకల్టీల్లో చదువుకుంటున్నారు, వాళ్ళందరినీ అసెంబుల్ చేసి వాళ్ళలో స్కిల్ డెవలప్మెంట్ చేసి వాళ్ళని మాత్రమే మీరు వాడుకోవాలి ఈ కంపెనీకి అని రూల్ పెట్టి ఏమైనా నడపగలిగిన పరిస్థితి ఉందా? ఇప్పటివరకు ఎక్కడైనా జరిగిందా? లేదు. దానికి సంబంధించిన జీవోలు ఉన్నాయా? దానికోసం మీరు ఏమైనా ప్రోగ్రామ్ చేయగలరా ఈ పార్టీ నుంచి? ఆల్టర్నేటివ్ ఐడియాలజీ మీకు ఏమైనా ఉంటే మాట్లాడండి. అది లేకుండా ఈ కాక్రోచ్లు ఇవన్నీ, అంటే ఇది జనాల్ని ఈజీగా గ్రాప్ చేసే ఐడియా. జనాల్లో అంటే పుల్లలు ఎండున్నాయి ఇక్కడ. కడుపు మంటతో ఎండిన పుల్లల మీద నిప్పురా వేస్తే మండుతుంది. ఆ మంట కనిపిస్తోంది అంతవరకే. ఆ మంటని మీరు ఆర్గనైజ్ చేసి నడిపించే సమర్థత ఉందా అనేది ఇప్పుడు ప్రశ్న. గతంలో లాగా ఇప్పుడు అన్నా హజారే గారు ఆ రోజు కూర్చున్నప్పుడు కూడా ఇదే ప్రశ్న వచ్చింది. దీన్ని ఎవరో ఒకళ్ళు వినియోగించేసుకుంటారు, మీరు ప్రోగ్రాం లేకపోతే. గాంధీ గారు కూడా ప్రోగ్రాం ఇచ్చాడు ఆ రోజున జనాలకి. అలా ప్రతి మూమెంట్లోనూ ఒక ప్రోగ్రాం ఉంది. ఆ ప్రోగ్రాం లేకుండా మూమెంట్ బతకదు. మీ విధానం ఏమిటి? ఇప్పుడు దేశంలో సరళీకరణ విధానాలు, ఏదైనా ఒక లక్ష్యం ఉండాలి. ఈ దేశంలో సరళీకరణ ఆర్థిక విధానాలు అమలు జరుగుతున్నాయి. మార్కెట్ ఎకానమీ ఉంది.
దీని మీద మీ అభిప్రాయం ఏమిటి అనేది చెప్పండి ముందు. దీనికి ప్రత్యామ్నాయం మీరు ఏం ఆలోచిస్తున్నారో చెప్పండి. ఈ దేశంలో ఉపాధి లేక చాలామంది కుర్రాళ్ళు సఫర్ అవుతున్నారు. ప్రాపర్ ఉపాధి లేదు, కానీ పని చేసుకు బతకాలి అనుకున్న వాడికి ఏదో ఒక పని దొరుకుతుంది. ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేస్తూ చూస్తారు, దానికి సంబంధించి మీ విధానం ఏమిటి? ఇలా ప్రతి అంశానికి సంబంధించి వ్యవసాయం ఎలా ఉంది, ఇతర వృత్తులు ఎలా ఉన్నాయి, ఎక్కడ జనాలు సఫర్ అవుతున్నారు, దీనికి సంబంధించి ఒక విధాన ప్రకటన మీ దగ్గర నుంచి జనాలు కోరుకుంటున్నారు. ఇవి ఏమీ లేకుండానే ఈ సోషల్ మీడియాలో ఇది ఇవ్వటం, ఈ ప్రభుత్వం వాటిని సోషల్ మీడియా వాళ్ళు వాటిని క్లోజ్ చేయడం, ఎందుకు ఈ క్లోజ్ చేసే పరిస్థితి రావడం? అంటే వాళ్ళకి టెక్నికల్ అంశంగా అయి ఉండొచ్చు. ఓకే, అంటే ఓవర్ క్రౌడ్ అవుతోంది అనే ఉద్దేశంతో వాళ్ళు ఇది వాళ్ళ పరిధి దాటి వెళ్ళిపోతుంది అనే ఉద్దేశంతో కంట్రోల్ చేసే ప్రయత్నం చేశారు వాళ్ళు. ఓకే, ఇమ్మీడియట్గా వీళ్ళు ఇంకొక ఇది ఓపెన్ చేశారు. వాళ్ళతో డైలాగ్లోకి వెళ్ళారు. ఇది రీఓపెన్ అయింది. మళ్ళీ జనాలు జాయిన్ అవుతున్నాం, మళ్ళీ వెళ్తున్నారు. వేవ్ కనిపిస్తోంది బలంగానే. అంటే ఈ దేనికి సంకేతం అంటారు? ఇది జనంలో ఉన్న అన్రెస్ట్ అయితే దీని నుంచి కనిపిస్తోందండి. కానీ ఈ అన్రెస్ట్ అనేది ఇప్పుడు ఇది ప్రతి ఒక్కళ్ళ ముందు ప్రశ్నే. ఇప్పుడు బయటకు వచ్చినటువంటి మావోయిస్ట్ పార్టీ నాయకుల మొహం మీద కూడా ప్రశ్న ఇది. అంటే ఈ ఆల్టర్నేటివ్ కోసం జనం చూస్తున్నారు, ఆ ఆల్టర్నేటివ్ ఇవ్వలేకపోతున్నారు ఎవరూ కూడా. ఓకే, అంటే భారతదేశంలో ఉన్నటువంటి ఏ పొలిటికల్ పార్టీ కూడా ఇంటిగ్రిటీతో లేదు. ఇంటిగ్రిటీతో లేకుండా వాటిని డిస్టర్బ్ చేశారు వీళ్ళే. భారతీయ జనతా పార్టీయే ప్రతి పొలిటికల్ పార్టీని డిస్టర్బ్ చేసి దాన్ని ఒక రకంగా దాని ఒరిజినల్ షేప్ నుంచి ఇంకో షేప్లోకి మార్చారు. శత్రువుని గందరగోళపరిచి వాడు ఏదో చేస్తే ఏం చేయలేకుండా గందరగోళం. మీరు ఏ రాజకీయ పార్టీనైనా తీసుకోండి, ఆ రాజకీయ పార్టీ అది ఉండాల్సిన షేప్లో లేదు ఇప్పుడు. ఓకే, అది చేసింది వీళ్ళే. వీళ్ళు గత 50 సంవత్సరాల నుంచి చేసుకుంటూ వస్తున్న పని అదే. కమ్యూనిస్ట్ పార్టీలాగా కూడా లేవు ఇప్పుడు. అటువంటి గందరగోళం ఉన్న కండిషన్లో జనాలకి ఒక ఆల్టర్నేటివ్ కావాలి. వాళ్ళు ఎన్డీఏతో ట్రావెల్ అవ్వాలని అనుకోవడం లేదు. ఎన్డీఏ ఇతర రాజకీయ పక్షం ఒక బలమైన ఆల్టర్నేటివ్ కోసం చూస్తున్నారు. దాన్ని ఈ కాక్రోచ్ మూమెంటు కొంతవరకు ప్రపంచానికి అర్థం చేయించింది. కానీ ఇది ఆల్టర్నేటివ్ అవుతుందని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే నిర్మాణం లేదు, ఏమీ లేదు కదా. వీడికి ప్రోగ్రామ్ ఏమిటో చెప్పాలి. అంటే మీరేదో మీకు అనిపించినటువంటి సమస్యలని ఈ ప్లాట్ఫామ్ మీద పెట్టండి అని చెప్తున్నాడు. అతను ఏదో ప్లాట్ఫామ్ క్రియేట్ చేసేలా కనిపిస్తున్నాడు. ఒక విషయంలో అతను సక్సెస్ అయినట్టు అనిపిస్తుందండి. ఎట్లా అంటే అన్రెస్ట్ ఉంది దేశంలో అనేది చెప్పగలిగాడు. అది ఒక్కటే దాన్ని ఎవరు క్యాష్ చేసుకుంటారా, ఎవరు మెటీరియలైజ్ చేసుకుంటారా? అంటే ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దీని మీద ఎలా ఫీల్ అవుతున్నాడు అనేది కావాలి. రాహుల్ గాంధీకి దీన్ని పట్టుకుని తన వైపు నడిపించుకోగలిగిన సమర్థత ఉందా అనేది చూడాలి. ఇప్పుడు ఆయన ఎలా హ్యాండిల్ చేస్తాడు దీన్ని, ఈ అన్రెస్ట్ని, దీనికి ఆయన ఇచ్చే సమాధానం ఏమిటి అనే దాని మీద ఆధారపడి ఉంది. అంటే కాంగ్రెస్ పార్టీ ఇప్పటిదాకా ఎందుకు జనాలకు ఆల్టర్నేటివ్గా కనిపించలేదు అనేది కూడా ఆత్మపరిశీలన ఉన్నప్పటికీ కూడా. అవును, దేశంలో అన్రెస్ట్ ఉన్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఆల్టర్నేటివ్గా కనపడటం లేదు? ఇప్పుడు తమిళనాడు ఎలక్షన్లో స్టాలిన్కి ప్రత్యామ్నాయంగా విజయ్ కనిపించాడు వాళ్ళకి. అలా మోడీకి ప్రత్యామ్నాయంగా రాహుల్ గాంధీ ఎందుకు కనిపించటం లేదు? జనాలు ఏదో కాక్రోచ్ అనగానే అటు ఎందుకు వెళ్తున్నారు అంటే కొత్త నినాదంతోనూ జనం ఏది కోరుకుంటున్నారో అది మాట్లాడటంలోనూ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అవుతుందా అనేది చెక్ చేసుకోవాలి కదా, ఆత్మవిమర్శ చేసుకోవాలి కదా. ఆత్మవిమర్శ చేసుకుంటూ ఈ జరుగుతున్న దాని మీద ఒక ప్రకటన చేయాల్సిన అవసరం ఉంది. ఈ కాక్రోచ్ని ఎవరు క్యాచ్ చేస్తారో చూడాలి మరి. అంటే మనకు స్పష్టంగా అన్నా హజారే మూమెంట్ని ఆ రోజున భారతీయ జనతా పార్టీ క్యాప్చర్ చేసిన పద్ధతి మనకు తెలుసు, కనపడుతుంది. ఆయన ఏం చెప్పాడు ఆ రోజున? నల్లధనం విదేశాలకు తరలి వెళ్ళిపోయింది, దాన్ని రాబడితే దేశం సౌభాగ్యం అవుతుంది అన్నాడు. వెంటనే 300 మంది పేర్లతో ఒక జాబితా రిలీజ్ చేశారు వీళ్ళు. మోడీ గారు రిలీజ్ చేసి ఇది లిస్టు, మా దగ్గర లిస్ట్ ఉంది, మేము మమ్మల్ని అధికారంలోకి తీసుకురండి, మేము వీళ్ళ సంగతి చూసుకుంటాం, వచ్చిందంతా మీ అకౌంట్లో వేస్తామని చెప్పారు. అది 15 ఏళ్ల నుంచి జనాలు ఎదురు చూస్తున్నారు.
అంటే ఈ మాట చాలాసార్లు చెప్పారు వాళ్ళు. అంటే నోట్ల రద్దు అప్పుడు కూడా చెప్పారు ఈ మాట. నోట్ల రద్దు ద్వారా నల్లధనం మొత్తం కూడా నాశనం అయిపోతుంది కాబట్టి ఇక్కడి నుంచి పారదర్శక ఆర్థిక విధానం ఉంటుంది కనుక మీ అందరికీ ధరలు తగ్గుతాయి, పెట్రోల్ 11 రూపాయలకే వచ్చేస్తుంది, ఈ లెవెల్లో మాట్లాడారు. ఇప్పుడు ఏం జరుగుతుందో చూస్తున్నాం అప్పటి నుంచి. అంటే ఎప్పటికప్పుడు ఇన్స్టెంట్ ప్రొవోకింగ్ ఐడియాలజీతో ముందుకు రావటం, ఆ తర్వాత దాన్ని పక్కన పెట్టేయటం, ఇది ఒక విధానంగా నడుస్తోంది. జనం ఎమోషన్ని అంతవరకే. ఈ ఎమోషన్ని పట్టుకునే ప్రయత్నం కూడా ఇప్పటిదా చేయలేదు. ఇది దాదాపు వారం నుంచి నడుస్తున్న గొడవ. అవును. ఈ వారం రోజుల్లో రాహుల్ గాంధీ గారు దీని గురించి ఒక ప్రకటన అయినా చేసి ఉండాల్సింది. చేసి దీని గురించి ఆయన ఏమనుకుంటున్నాడో, అలాగే జనాలు ఇంత వేగంగా అటు కదులుతున్నప్పుడు మనల్ని ఎందుకు చూడటం లేదు అనే దానికి సంబంధించి ఒక ఆత్మవిమర్శ కూడా కావాలి ఆయన దగ్గర నుంచి. దానికి ఏం సమాధానం చెప్తాడో ఆయన కూర్చోబెట్టాలి. ఆయన్ని కూర్చోబెట్టి అంటే డిబేట్ పెట్టాల్సిన అవసరం ఉంది రాహుల్ గాంధీతో. ఆయన అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నాడా దీన్ని అనేది కూడా చూడాలి. చూద్దాం. ఈ కాక్రోచ్ ఈ మూమెంట్ని ఎవరు క్యాచ్ చేస్తారో, ఎవరు దీన్ని సక్సెస్ అవుతారో చూద్దాం. పరిణామాలు భవిష్యత్తులో ఎలా ఉంటాయో.